హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. నిన్న నేను బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒక వీడియో చేశానండి. దానికి చాలామంది ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నవి అని నాకు కామెంట్లో అడిగారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మల్టీ జోనల్ వైజ్గా ఉన్నవి ఇన్స్టిట్యూషన్, జోనల్ వైజ్ జోన్ 1 2 3 4 వైజ్గా ఉన్నవి. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇక్కడ దీంట్లో యూఆర్జేసీస్ ఉన్నవి, ఆర్డీసీస్ ఉన్నవి. యూఆర్జేసీ అంటే అప్గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. ఓన్లీ ఆర్జేసీ అంటే ఏంటండి అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. యూఆర్జేసీ ఉన్న ప్రతి దగ్గర స్కూల్ ఉంటుందండి, ఓకేనా. యూఆర్జేసీ ఉందంటే చాలామంది మళ్ళీ స్కూల్స్ కూడా అడుగుతున్నారు. యూఆర్జేసీ ఉంది అంటే అప్గ్రేడెడ్ అది కాబట్టి 10+2 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని న్యూ ఉన్నవి ఇన్స్టిట్యూషన్స్, అవి ఇక్కడ సైడ్ రిమార్క్స్లో అది కూడా మెన్షన్ చేసి ఉండిందండి. దానికి పోస్ట్ శాంక్షన్ అయిందా కాలేదా అనేది. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, అదే టైప్ గర్ల్స్ ఇన్స్టిట్యూషనా బాయ్స్ ఇన్స్టిట్యూషనా, ఏ డిస్ట్రిక్ట్ అనేది చెక్ చేసుకోండి. సో మీ జోనల్ వైజ్గా మీరు ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూసుకోండి అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఏంటి అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి రెంటెడ్ బిల్డింగ్స్లో అకామిడేట్ కావడం వల్ల ఇక్కడ ఇచ్చిన ప్లేస్ కన్నా అవి వేరే ప్లేస్లో ఉన్నవి. సో మీరు ఆప్షన్ పెట్టుకునే ముందు అది మాత్రం చాలా క్లారిటీగా కేర్ఫుల్గా చూసుకోండి. సో ఇక్కడ చూడండి, మల్టీ జోన్ 1లో వచ్చే ఇన్స్టిట్యూషన్, మల్టీ జోన్లో జోన్ 1లో చూడండి ఆసిఫాబాద్ అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ అండ్ జూనియర్ కాలేజ్ కూడా ఉండింది. అంటే అక్కడ యూఆర్జేసీ ఉంది అంటే అక్కడ స్కూల్ ఉంటుందండి, అది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేరామేరీ పీవీటీజీ ఇన్స్టిట్యూషన్, ఇది బాయ్స్. కాటారం అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్. ఏటూరు నాగారంలో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉండింది. ఏటూరు నాగారంలో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ కూడా ఉండింది. ఆసిఫాబాద్లో అండ్ ములుగులో డిగ్రీ కాలేజెస్ ఉన్నవండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వాజేడు వెంకటాపురంలో యూఆర్జేసీ గర్ల్స్ ఉండింది, ఇది న్యూ ఇన్స్టిట్యూషన్. జైనూర్లో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. తిర్యానీలో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. సిరిపూరు కాటారంలో కూడా అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. నెక్స్ట్ ములుగులో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్. ఇవన్నీ జోన్ 1 అండి. మొత్తం ఓవరాల్గా 15 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి చూడండి. నెక్స్ట్ జోన్ 2కి వచ్చేసరికి ఇచ్చోడాలో, ఉట్నూరులో, ఆదిలాబాద్లో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజెస్ బాయ్స్ ఉన్నవి. నెక్స్ట్ ఇచ్చోడాలో యూఆర్జేసీ బాయ్స్ ఉంది. నెక్స్ట్ ఆర్జేసీ ఓన్లీ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఉంది. ఉట్నూరులో జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. ఇక్కడ మళ్ళీ జోన్ 2లో అంటే మల్టీ జోన్ 1లో 3 డిగ్రీ కాలేజెస్ ఉన్నవి. ఎందుకంటే డిఎల్ అనేది డిగ్రీ లెక్చరర్ అనేది మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి ఇక్కడ బోత్లో డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్ ఉంది. ఉట్నూరులో గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఉంది. నిజామాబాద్లో కూడా గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఉంది. డిఎల్ పెట్టుకోవాలనుకునే ఆప్షన్ వాళ్ళు ఇవి చూడండి. నెక్స్ట్ ఇంద్రవల్లిలో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. ఉట్నూరులో జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్. బుగ్గారము, భైంసా, ఇందల్వాయిలో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజెస్ ఫర్ గర్ల్స్ ఉన్నవి. ఇవన్నీ జోన్ 2. నెక్స్ట్ కమింగ్ జోన్ 3, చెన్గుట్ల యూఆర్జేసీ గర్ల్స్. నర్సాపూర్ యూఆర్జేసీ బాయ్స్. హుస్నాబాద్ అప్గ్రేడెడ్ ఫర్ బాయ్స్. అక్కంపేట్లో యూఆర్జేసీ గర్ల్స్, ఇది కూడా న్యూ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ 4 డిగ్రీ కాలేజెస్ ఉన్నవి, 2 ఫర్ బాయ్స్ అండ్ 2 ఫర్ గర్ల్స్. మెదక్ అండ్ సిరిసిల్ల అనేవి గర్ల్స్ కాలేజెస్ అండి. కామారెడ్డి అండ్ కరీంనగర్ అనేవి బాయ్స్ డిగ్రీ కాలేజెస్. ఇక్కడ 4 డిగ్రీ కాలేజెస్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి నర్సాపూర్లో అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ అండ్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్. కౌడివల్లిలో యూఆర్జేసీ బాయ్స్. మెదక్లో యూఆర్జేసీ గర్ల్స్. నాగిరెడ్డిపేటలో యూఆర్జేసీ బాయ్స్. ఎల్లారెడ్డిలో యూఆర్జేసీ గర్ల్స్. బాన్స్వాడలో యూఆర్జేసీ బాయ్స్. ఇక్కడ మంథనీలో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది కానీ పోస్ట్ అనేది శాంక్షన్ కాలేదు, అంటే మనం ఇది ఆప్షన్లో పెట్టుకోవడానికి లేదు, అసలు చూపించదు అది. మానాలలో సిరిసిల్ల టౌన్లో యూఆర్జేసీ గర్ల్స్ ఉన్నవి. ఇవన్నీ జోన్ 3. సో కమింగ్ టు జోన్ 4, ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మల్టీ జోన్ 1లో డిగ్రీ కాలేజెస్ చాలా ఎక్కువ ఉన్నవండి. జోన్ 4లో చూడండి, భద్రాచలంలో యూఆర్జేసీ గర్ల్స్ ఉండింది. నెక్స్ట్ దమ్మపేటలో యూఆర్జేసీ ఉండింది బాయ్స్. కేఎస్డి సైట్లో కూడా యూఆర్జేసీ ఉండింది. వరంగల్లో యూఆర్జేసీ ఉండింది. సుదిమల్లాలో యూఆర్జేసీ గర్ల్స్ ఉండింది. గుండాలలో యూఆర్జేసీ బాయ్స్ ఉండిందండి. కొత్తగూడలో యూఆర్జేసీ గర్ల్స్. దామరవంచలో బాయ్స్ యూఆర్జేసీ. మర్రిపెడలో యూఆర్జేసీ బాయ్స్ ఉండింది.
ఇక్కడ చాలా ఉన్నవి చూడండి. జోన్ 4లో ఇంకా జూనియర్ కాలేజెస్. కృష్ణాసాగర్లో బాయ్స్ ఉండింది ఆర్జేసీ, అక్కంపల్లిలో ఆర్జేసీ గర్ల్స్, రెడ్డియాలలో ఆర్జేసీ బాయ్స్, నర్సంపేట యూఆర్జేసీ బాయ్స్, ముదుచెక్కలపల్లి ఆర్జేసీ గర్ల్స్, అశోక్ నగర్ యూఆర్జేసీ బాయ్స్ ఉంది. నెక్స్ట్ ఖమ్మంలో ఎస్ఓఈ, నేను ఎస్ఓఈ సిఓఈ అనేది ఏంటంటే కొంచెం ఎండింగ్లో చెప్తాను చూడండి. ఖమ్మంలో ఎస్ఓఈ బాయ్స్ ఉంది అండ్ కోఎడ్ 2 ఉన్నవి. చంద్రుగొండలో గర్ల్స్ యూఆర్జేసీ, మనుగూరులో యూఆర్జేసీ గర్ల్స్, కొత్తగూడెం యూఆర్జేసీ గర్ల్, తిరుమలాయపాలెం బాయ్స్ యూఆర్జేసీ, సింగరేణి యూఆర్జేసీ బాయ్స్, వైరాలో యూఆర్జేసీ అప్గ్రేడెడ్ ఫర్ గర్ల్స్, కేసముద్రంలో యూఆర్జేసీ బాయ్స్, మహబూబాబాద్లో యూఆర్జేసీ బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఉన్నవి. పర్వతగిరిలో యూఆర్జేసీ గర్ల్స్ అండ్ హన్మకొండలో కూడా గర్ల్స్ ఉండింది. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నేను డిగ్రీ కాలేజెస్ గురించి చెప్పలేదు. జోన్ 4లో మొత్తం ఎన్ని డిగ్రీ కాలేజెస్ ఉన్నవండి? 6 డిగ్రీ కాలేజెస్ ఉన్నవి. అందులో 4 వచ్చేసి గర్ల్స్కి, 2 వచ్చేసి బాయ్స్కి. కొత్తగూడెం, దమ్మంపేట, ఖమ్మము, మహబూబాబాద్ ఇవన్నీ గర్ల్స్ డిగ్రీ కాలేజెస్. నెక్స్ట్ మర్రిపేడ అండ్ మనుగురు వచ్చేసి బాయ్స్ డిగ్రీ కాలేజెస్. ఇవన్నీ జోన్ 4. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మల్టీ జోన్ 1 అనేది అయిపోయింది. సో మల్టీ జోన్ 1లో ఓవరాల్గా 89 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి. కమింగ్ టు మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 2లో జోన్ 5, 6, 7 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి డిగ్రీ కాలేజెస్ మొత్తము 3 వస్తావండి. జోన్ 5లో మొత్తము 3 వస్తాయి. జనగాము, నెక్స్ట్ దేవరకొండ, సూర్యాపేట 3 డిగ్రీ కాలేజెస్ కూడా ఏమంటారు ఉమెనే, మెన్స్వి లేవు ఇక్కడ జోన్ 5లో. సో దేవరకొండ యూఆర్జేసీ ఉండింది ఫర్ గర్ల్స్, మిర్యాల కూడా యూఆర్జేసీ ఫర్ బాయ్స్. నెక్స్ట్ మున్గోడు యూఆర్జేసీ ఫర్ బాయ్స్, దామర్చర్ల యూఆర్జేసీ ఫర్ గర్ల్స్. నెక్స్ట్ తుంగతుర్తిలో యూఆర్జేసీ ఫర్ గర్ల్స్ ఉండింది. నెక్స్ట్ దామర్చర్లలో బాయ్స్ ఇన్స్టిట్యూషన్ ఉండింది, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉండింది. పాలకుర్తిలో యూఆర్జేసీ గర్ల్స్, దేవరకొండలో యూఆర్జేసీ బాయ్స్, కొండపల్లపల్లిలో యూఆర్జేసీ గర్ల్స్ ఉండింది. మిర్యాలగూడలో యూఆర్జేసీ గర్ల్స్, పెద్ద ఊరాలో బాయ్స్ ఇన్స్టిట్యూషన్, నెక్స్ట్ చివ్వెంలలో గర్ల్స్ ఉండింది, హుజూర్ నగర్లో బాయ్స్ ఇన్స్టిట్యూషన్ ఉండింది. సో ఇక్కడ నాకు తెలిసి దేవరకొండలో ఒక గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి, అది ఏమంటారు సిఓఈ అవుతుంది. సో సిఓఈ ఎందుకనేది నేను తర్వాత చెప్తాను, సిఓఈ అంటే ఏంటనేది. నెక్స్ట్ జోన్ 6కి వచ్చేసరికి 2 డిగ్రీ కాలేజెస్ ఉన్నవండి ఇక్కడ, ఒకటి బాయ్స్కి ఒకటి గర్ల్స్కి. ఒకటి షాద్నగర్లో గర్ల్స్ ఉండింది డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ సంగారెడ్డిలో బాయ్స్ డిగ్రీ కాలేజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి జిన్నారం యూఆర్జేసీ బాయ్స్, కుల్కచర్ల బాయ్స్ యూఆర్జేసీ, షాద్నగర్లో ఇవి డిగ్రీ కాలేజెస్ అయిపోయినాయి కదా. పరిగిలో ఎస్ఓఈ ఉందండి, ఎస్ఓఈ అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. జంగంపేటలో యూఆర్జేసీ గర్ల్స్, ఇబ్రహీంపట్నం యూఆర్జేసీ బాయ్స్, కందుకూరు యూఆర్జేసీ బాయ్స్, కొత్తూరు యూఆర్జేసీ బాయ్స్ ఓన్లీ ఆర్ట్స్ కాలేజ్ ఉండింది. మానూరు ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? కరసగుర్తిలో ఉంది, గర్ల్స్ ఉండింది యూఆర్జేసీ. కల్హేర్లో యూఆర్జేసీ గర్ల్, నారాయణఖేడ్లో యూఆర్జేసీ బాయ్, కంగ్టీలో యూఆర్జేసీ బాయ్, జహీరాబాద్, తాండూరులో యూఆర్జేసీ గర్ల్స్, కొడంగల్ అండ్ ఐఐటి రాజేంద్ర నగర్లో సిఓఈ బాయ్స్ ఉన్నవి. కమింగ్ టు జోన్ 7 లాస్ట్ అండి ఇది. కల్వకుర్తిలో యూఆర్జేసీ గర్ల్స్, మన్ననూరు సిఓఈ ఇది, ఇప్పుడు ఇది హైదరాబాద్లో ఉండింది హయాత్ నగర్లో, పీవీటీజీ ఇది బాయ్స్ సిఓఈ. వనపర్తిలో యూఆర్జేసీ గర్ల్స్, మన్ననూరులో పీవీటీజీ బాయ్స్ యూఆర్జేసీ, అచ్చంపేటలో గర్ల్స్ ఉంది యూఆర్జేసీ. నెక్స్ట్ మహబూబ్ నగర్లో గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఉండింది. నాగర్ కర్నూల్లో బాయ్స్ డిగ్రీ కాలేజ్. జోన్ 7లో 2 డిగ్రీ కాలేజెస్, 1 ఫర్ గర్ల్స్ అండ్ 1 ఫర్ మెన్ అండ్ 1 ఫర్ ఉమెన్. నెక్స్ట్ జడ్చర్ల యూఆర్జేసీ గర్ల్స్, మహబూబ్ నగర్ యూఆర్జేసీ గర్ల్స్, కాలూరు యూఆర్జేసీ గర్ల్స్, కొండాపూర్ అండ్ పెద్దమండాడిలో యూఆర్జేసీ బాయ్స్ ఉన్నవండి. సో ఇక్కడ సిఓఈ అండ్ ఎస్ఓఈకి డిఫరెన్స్ ఏంటి అంటే, సిఓఈ అంటే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎస్ఓఈ అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. జనరల్గా యూఆర్జేసీలో ఆర్జేసీ అంటే జనరల్గా ఐపీఈకి ప్రిపేర్ చేపిస్తారండి, అంటే ఇంటర్మీడియట్కి. కానీ సిఓఈలో మాత్రం ఐఐటికి అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్లో మంచి హయ్యర్ లెవెల్లో సీట్స్ రావడానికి ఇక ఐపీఈ కంటే ఎక్కువ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐఐటీస్ ఐఐఎం కోసము మనకు ప్రిపేర్ చేపిస్తారు. ఎస్ఓఈ అంటే కూడా అంతే, జనరల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంటే ఎక్కువ ఫ్యూచర్లో మంచి నేషనల్ లెవెల్లో ర్యాంక్స్ రావడానికి దానికి ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. సిఓఈస్లో కానీ ఎస్ఓఈస్లో కానీ మన జనరల్ ఇన్స్టిట్యూషన్స్ కంటే కొంచెం వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో జనరల్ ఐపీఈతో పాటు మనం ఇంకా ఎక్స్ట్రా ఐఐటీకి ప్రిపేర్ చేయించాల్సి ఉంటుంది. సో ఇదండి నా వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి.
థ్యాంక్ యూ.